హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగము. దీనిలో పరమాత్మ చెప్తున్న ఏంటంటే, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేతి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్వితః. శ్రీ కృష్ణబాబు వాడు చెప్తున్నాడు ఏంటంటే, ఓ కౌంతేయ, ఈ శరీరమును క్షేత్రమని పేర్కొందురు. ఈ శరీరాన్ని క్షేత్రం అంటారు. ఈ క్షేత్రమును గూర్చి ఎరింగిన వారిని క్షేత్రజ్ఞుడు అని తత్వము తెలిసిన జ్ఞానులు తెలుపుదురు. తత్వము తెలుసుకున్నవాడే జ్ఞాని. ఏ తత్వాన్ని? క్షేత్రం అంటే ఏమిటి, క్షేత్రజ్ఞుడెవరు? క్షేత్రం అంటే శరీరము. ఈ శరీరాన్ని ఏ విధంగా ఏర్పడిందంటే పంచభూతాలతో తయారైంది. అంటే పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, పంచభూతాలతో తయారైన ఈ శరీరాన్ని దేహం అన్నారు. ఈ దేహములో క్షేత్రజ్ఞుడు ఉన్నాడు. ఈ క్షేత్రజ్ఞుడు అంటే జీవుడు, అంటే ఆత్మ, జీవాత్మ. పరమాత్మ, జీవాత్మ ఉంటాయి. పరమాత్మ నుంచి వచ్చిన వాడే పరమాత్మతో అంశమే జీవాత్మ. ప్రతి జీవి కూడా జీవాత్మ అంటారు. ఆత్మ అంటే నశించనది. ఈ శరీరము నశిస్తుంది. ఈ శరీరం ఏమి నశిస్తుందంటే పంచభూతాలతో తయారైంది. మనము ఈ శరీరంలో నుంచి జీవుడు పోయిన తర్వాత, ప్రాణం పోయిన తర్వాత పంచభూతాలలో నుంచి పంచభూతాలు కూడా లీనమవుతాయి. భూమి అంటే పృథ్వీలో కలిసిపోతుంది, జలంలో కలిసిపోతుంది, అగ్నిలో కలిసిపోతుంది, వాయువులో కలిసిపోతుంది, ఆకాశంలో కలిసిపోతుంది. ఈ శరీరం ఈ విధంగా నశిస్తుంది. కాబట్టి శరీరం అనేది, ఏ ప్రాణి కూడా శరీరము ధరించింది అంటే శరీరము నశిస్తుంది. కొంతవరకే ఉంటుంది, కొన్ని సంవత్సరాల వరకు ఉండొచ్చు. కానీ శరీరము అశాశ్వతము. శరీరం ఉండేవాడు క్షేత్రజ్ఞుడు. క్షేత్రాన్ని తెలుసుకున్నవాడే క్షేత్రజ్ఞుడు. మన అందరిలో కూడా, ప్రతి జీవిలో కూడా క్షేత్రజ్ఞుడు ఉన్నాడు. ఈ రెండు కలయిక వల్లనే ఈ ప్రపంచం నడుస్తుంది. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు. పరమాత్మ ఏం చెప్తున్నాడు? ఈ శరీరమును క్షేత్రమని పేర్కొందరు. ఈ క్షేత్రమును గూర్చి ఎరింగిన వానిని, క్షేత్రము గురించి తెలుసుకున్నవాడే ఈ క్షేత్రజ్ఞుడు అని తత్వము తెలిసిన జ్ఞానులు తెలుపుదురు. దీని గురించి తత్వం తెలుసుకోవాలి. క్షేత్రం అంటే ఏమిటి, క్షేత్రజ్ఞుడు ఎవరు తెలుస్తుంది? తత్వము తెలిసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి మనం ఈ క్షేత్రం ఏమిటి, క్షేత్రజ్ఞుడు ఎవరు అని మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఓం తత్సత్.